ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని విధంగా హిందూ పండుగల ఆదాయం. దేశంలో ఇంతవరకు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దెబ్బతిన్నారని విన్నాం. కానీ ఎప్పుడు కూడా కులవృత్తుల వారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నట్లు వచ్చిన వార్తలేవి దాఖలాలు లేవు. అసలు ఇది హిందువులకు ఎలా సాధ్యమవుతుందని తలబాదుకుంటున్నారు ఆర్థిక నిపుణులు. దీనికి ఉదాహరణే ఇటీవల జరిగిన రాఖీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. దేశవ్యాప్తంగా సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా వివిధ వస్తువుల కొనుగోలు జరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఏఐటి తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకల సందర్భంగా 25,000 కోట్లకు పైగా లావాదేవీలతో కూడిన వ్యాపారం జరిగిందని నిపుణులు పేర్కొన్నారు. కృష్ణాష్టమి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహించే పండుగ కావడంతో ప్రతి ఏటా భారీగా కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది జన్మాష్టమి సందర్భంగా జరిగిన కొనుగోలు వివరాలను సిఐటి జాతీయ ప్రధాన కార్యదర్శి చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మీడియాకు అందించారు. కృష్ణాష్టమి సందర్భంగా పూలు, పళ్ళు, స్వీట్లు, వస్త్రాలు, అలంకరణ వస్తువులు, స్వీట్లు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని వినియోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేశారని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. జన్మాష్టమి వంటి పండుగలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంటాయన్నారు. ఈసారి జన్మాష్టమి ప్రత్యేక ఆకర్షణలుగా డిజిటల్ టేబుల్ స్టాక్స్, శ్రీకృష్ణుడితో సెల్ఫీ పాయింట్ నిలిచాయని అన్నారు. కాగా దేశంలోని వివిధ సామాజిక సంస్థలు కూడా జన్మాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగలిగే శక్తి హిందూ పండుగలకు ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు? కామెంట్